అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ వ్లాగ్స్ అండి. దొంగలు పడ్డ 6 నెలల తర్వాత కుక్కలు అరుస్తున్నట్టు నేనైతే జనవరి 1కి వెళ్ళిన వీడియో అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాననమాట. ఇంత లేట్ ఎందుకు అయిపోయిందంటే ఇంట్లో అయితే క్లీనింగ్స్ అయితే అవుతున్నాయండి. అందువల్ల నాకసలు ఖాళీ లేదు. అందుకే నేను వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదండి. మళ్ళీ ఈరోజైతే అప్లోడ్ పెడుతున్నాననమాట. ఇంకా మేమైతే జనవరి 1కైతే ఒక 3 ఫ్యామిలీస్ కలిసి కైలాసగిరి అయితే వెళ్ళాము. ఇంత చెప్పేది కైలాసగిరి వెళ్ళినందుకేనా అనుకోకండి. నేనైతే 10 ఇయర్స్ తర్వాత అయితే కైలాసగిరి అయితే వెళ్తున్నాననమాట. ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళానండి. అది కూడా మా పెద్దబ్బాయి అప్పుడు అక్కడే ఉండేవాడు. చిన్నవాడు. ఇంకా తర్వాత మా చిన్నబ్బాయి పుట్టాక నేనెప్పుడు వెళ్ళలేదనమాట. ఇప్పుడైతే ఫస్ట్ టైం మళ్ళీ వెళ్తున్నానండి. ఇంకా ఎంట్రన్స్ వెళ్ళగానే ఇక్కడైతే పార్క్ ఉందనమాట. పార్క్ దగ్గరైతే పిల్లలు ఆడుకుంటామని చెప్పారండి. అందుకు వాళ్ళ దగ్గర ఆడుకోవడానికైతే అక్కడ మేము భోజనాలు అవన్నీ పెట్టేసి ఇంక మేము గూడా అక్కడ కొంచెం సేపయితే ఎంజాయ్ చేశామనమాట. ఇంకా భోజనాలు కూడా తీసుకెళ్ళిపోయామండి. అక్కడే తినుకుంటూ ఈవినింగ్ వరకు ఉండి ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి ఒక్కొక్కటైతే ఐటెమ్స్ అయితే రెడీ చేసుకొని అయితే వెళ్ళిపోయామనమాట. పిల్లలతో పాటు మేము కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేశాక భోజనాలకైతే టైం అయిందని చెప్పి ఇంకా భోజనాలు అయితే చేసేసాక అన్నీ చూడడానికి వెళ్దాము అని ఇంకా భోజనాల దగ్గర అయితే కూర్చున్నామన్నమాట. ఇదైతే జనవరి 1ది కాదండి. అంటే వీడియో జనవరి 1దే. మేము వెళ్ళవలసిందైతే మాత్రం 25th వెళ్దాం అనుకున్నాము. అప్పుడైతే అవ్వలేదనమాట వెళ్ళటానికి. ఇంకా జనవరి 1కి అయితే అందరికీ వీలైంది. ఇంకా అందరం కలిసి ఇలాగైతే వెళ్ళాము. భోజనాలు చేసేసాక ఇంకా అక్కడి నుంచి అయితే మేము కొంచెం సేపు కూర్చొని అక్కడి నుంచి అయితే కొంచెం బయలుదేరి అలాగ అన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళే దారిలోనే ఒక అమ్మాయి అయితే ఇక్కడ డూడ్ సినిమాలోని పాటకైతే డాన్స్ చేస్తుంది. ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుందని చెప్పి నేనైతే వీడియో తీసాను అనమాట. ఇంకా అక్కడ నుంచి మేము ఇక్కడైతే రాయలతో చెక్కిన శిల్పాలు అయితే కొన్ని ఉన్నాయండి. అవి చూడడానికి అయితే వెళ్ళాము. అక్కడైతే ఫొటోస్ కూడా తీసుకున్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఫొటోస్ తీసుకున్నాము. తీసుకున్నాక ఇంకా అలాగా వెళ్తున్నప్పుడు మా వారైతే వచ్చారండి. ఇక్కడైతే కొన్ని అయితే గుడిలాగా ఇల్లులాగా కట్టేసి ఉన్నాయన్నమాట. వాటి గురించి అయితే చెప్తున్నారు. ఇదైతే ప్లాన్ ఇలాగే ఉండేది అని అయితే చెప్తున్నారనమాట. మాకైతే అలాగే అనిపించింది. ఎందుకంటే చాలా బాగున్నాయి. చిన్న చిన్న ఇల్లు టైప్లోన అది రాయితో చెక్కేసి ఉందండి. ఆ తర్వాత దూరంగా ఇక్కడైతే తబలాలు అవన్నీ ఉన్నాయండి. ఇంకా అక్కడ నుంచి అయితే ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉందన్నమాట. అక్కడికి కూడా వెళ్ళాము. ఇదైతే రైలు అయితే పోయిన రైలు అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఆ తర్వాత రైల్వే ట్రాక్ మీద అయితే కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకైతే మేము ఒక ఐస్ క్రీమ్ షాప్‌కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అందరం అలసిపోయాం కాబట్టి మా అన్నయ్య అయితే ఐస్ క్రీమ్ అయితే అందరికీ తీసుకుంటున్నాడు. మా వారైతే ఇక్కడ ఒక చిన్న పాపకైతే ఐస్ క్రీమ్ అయితే తినిపించడానికైతే ఆ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశారండి. తనకి ఐస్ క్రీమ్ ఇస్తున్నారనమాట. ఇంకా అక్కడే ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగా అయితే ఇక్కడ చేతితో చేసిన బ్యాగులు ఐటెమ్స్ అన్నీ ఉన్నాయని అంటే మేము అక్కడికైతే వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్‌కి ఈ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పారండి. ఆ తర్వాత తినైతే ఒక బ్యాగ్ వేసుకుంది. అది కూడా బాగా నచ్చిందనమాట. మేమైతే ఏమీ తీసుకోలేదు కానీ లోపలికైతే చూడడానికైతే వెళ్ళామండి. ఇంక ఇక్కడ బోలెడు ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అన్నీ చేతులతో చేసిన ఐటెమ్సేనంటండి. అందుకు కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ జుట్టుకి సంబంధించింది, కాఫీ పొడి అంటే అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఐటెమ్స్ కూడా. కాస్ట్ కూడా అలాగే ఉంది. అవన్నీ చూసుకొని ఇంక మేమైతే ఏమీ తీసుకోలేదని చెప్పాను కదా! ఏమీ తీసుకోలేదు. బయటకైతే వచ్చేసామన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే శివుడు, పార్వతి విగ్రహాల దగ్గరికైతే వెళ్ళిపోయామండి. ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగడానికైతే మేమైతే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే అందరం గ్రూప్ ఫోటో ఒకటి సింగిల్‌గా ఎవరి ఫ్యామిలీతో వాళ్ళైతే ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ అసలు మేము వెళ్ళేది గ్రాస్ బ్రిడ్జ్ ఎక్కుదామని వెళ్ళామండి. అస్సలు ఖాళీ అయితే లేదనమాట. జనాలు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఖాళీ లేదు. సరే ఈవినింగ్ వెళ్ళిపోయినప్పుడైనా ఎక్కుదాము అనుకుంటే అప్పుడు కూడా ఖాళీ లేదండి. ఇంకా మేము ఎక్కలేదనమాట. వీకెండ్స్ అప్పుడు రాకూడదు. మామూలు అప్పుడు వస్తే పర్వాలేదని చెప్పేసి వచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ వేరే పార్క్ ఉంటే అక్కడ కొంచెం సేపు కూర్చొని ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. టైం అయితే అప్పటికే 6 అయిపోతుంది. అందుకే అందరం కూడా ఇంకా బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి. బాయ్ కైలాసగిరి. మళ్ళీ ఎప్పుడొస్తానో కూడా తెలీదండి. ఎందుకంటే 10 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. మళ్ళీ ఇప్పుడైతే వచ్చాము. అందుకే బాయ్ చెప్పేసామనమాట. ఇంక ఇంటికైతే వెళ్ళేసరికల్లా 6:30 అలాగ అయిపోయిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.